హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చపాతీలకి పూరీలకి ఎంతో టేస్టీకరమైన కుర్మా చేస్తున్నాను. ఒకసారి చూసేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా, ఇంకా బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, తగినంత ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా, పెరుగు అవసరం పడతాయి మనకు. ఇక్కడ ఆలు అయితే 60% ఉడికించి అయితే పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే బిర్యానీ ఆకు వేస్తున్నాను ఫస్ట్. తర్వాత అయితే లవంగాలు, ఇంకా చెక్క వేస్తున్నాను, దాల్చిన చెక్క కొద్దిగా. ఈ మూడింటిని వేసి అయితే కొద్దిసేపు వేపుకోవాలి. తర్వాత అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసేసి బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే బాగా వేగాలి. పచ్చిమిర్చి మన స్పైసెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అయితే కరివేపాకు వేస్తున్నాను. తర్వాత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా ఆనియన్స్ అనేటివి వేగుతాయి. తర్వాత అయితే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. హాఫ్ కిలో ఆలూకి అయితే నేను ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లమే యూస్ చేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ వండుకున్నట్టయితే ఎక్కువ మసాలా వేసుకోవచ్చు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఎగిపోవాలి, పచ్చివాసన అనేది లేకుండా. తర్వాత అయితే ఆలు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఆలు వేసేసి కలుపుకోవాలి. నేనైతే ఒక 1.5 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఎక్కువసేపు అయితే ఆలుని కలబెట్టద్దండి, ఎందుకంటే ఆలు మొత్తం విరిగిపోతుంది. ఇక్కడైతే ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఈ పెరుగు వేయడం వల్ల మంచిగా ఆలు ఇరిగిపోకుండా టేస్టీగా వస్తుంది. పెరుగు యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత గరం మసాలా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏదైనా గరం మసాలా ఉంటే యాడ్ చేయండి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్, ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. హాఫ్ కిలో ఆలు కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. ఉప్పు కారం ఒకసారి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత అయితే కొత్తిమీర వేస్తున్నాను. మీ దగ్గర పుదీనా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర పుదీనా లేక వేయలేదు. ఇప్పుడైతే ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. ఒక 2 మినిట్స్ ఉండేసి ఆపేసుకున్నామంటే ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇది పూరీ లేకైనా, చపాతీ లేకైనా, రైస్ లేకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.